మేము అక్కడ రిగ్గింగ్ చేయనీకోకుండా ఆపడానికి మేము పోతే పోలీసులు మమ్మల్ని ఆపే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు లోపల రిగ్గింగ్ చేస్తున్నారు అన్నమాట. గేట్లు వేసి కిటికీలన్నీ వేసి బయట పోలీసులు కాపలా వాళ్ళకు మమ్మల్ని ఆపుతున్నారు అన్నమాట. అట్లా ప్రతి బూతులోనూ అధికారులను అడిగిన అధికారులు సమాధానం అంతా అట్లాగే సమాధానం ఉంది. ఒక ఊరిలో అయితే నడింపల్లి అనే ఊరిలో ఒంటిమిట్ట మండలంలో సాలాబాద్లో ఆడోళ్ళు వాళ్ళపైన తిరగబడిన పరిస్థితి అన్నమాట. తెలుగుదేశం వాళ్ళపైన మా ఓట్లు మీరు వచ్చి వేస్తున్నారని చెప్పేసి ఒక ఆమె అయితే చెప్పు కూడా వేసింది. అయినా సిగ్గు ఎగ్గు లేకోకుండా మంత్రి అనే ఇది లేకోకుండా ప్రోటోకాల్ వెహికల్లో విచ్చలవిడిగా పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రతి బూత్లోనూ తిరిగి రిగ్గింగ్ చేసే కార్యక్రమం అన్నమాట. నిజంగా ఎంత ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేస్తున్నారంటే అంత అపహాస్యం చేస్తాను. ఎందుకంటే మీడియా మాకు తోడు ఉంది. కొన్ని ఛానళ్ళు పేపర్లు ఏం పర్వాలేదు, మేమేం చేసినా మా చెప్పరు, ఇబ్బంది లేదు. ఇంకా తిరిగి అవతల పైన బురదలే కార్యక్రమం చేస్తారు. అని చెప్పేసి వాళ్ళ భరోసానేమో. సో ఆ రకంగా ఒంటిమిట్టలో 11 నుంచి సాయంత్రం 5 వరకు రిగ్గింగ్ చేసి 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 పెట్టడం జరిగింది. మమ్మల్ని అయితే ఇంకా అరెస్ట్ చేసి తీసుకొచ్చి రిమ్స్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మా నాయకులను కార్యకర్తలను అందరినీ అరెస్ట్ చేసి ఏదో 20 మందో 10 మందో ఉంటే చూడండి. ఇంత దారుణంగా ఇంత అపహాస్యం చేసే విధంగా ప్రజాస్వామ్యమే కూని అయిపోయే విధంగా సభ్య సమాజం చూస్తోందనే సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రకంగా చేయడం నిజంగా తెలుగుదేశం పార్టీకే చెల్లిందని చెప్పేసి నేనైతే భావిస్తా. డెఫినెట్గా ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు వాళ్ళ రోజు కావచ్చు.